ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు, రైతులు ఇట్లాగే చప్పట్లు కొట్టేశారు, లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరికాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి తహసీల్దార్కి ఇస్తున్నారు, అయిపోయింది. సరే ఇక భూమి ఎంఆర్ఓలు వాళ్ళు తిరుగుతున్నారు, భూమి కొన్నారు. నెక్స్ట్ గిలకలదండి. గిలకలదండి ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రసాదు ఆ గిలకలదండి మన బ్యాచ్ అందరూ కలిసి సకల్ నగర్ పక్కన ఇవ్వండి అని చెప్పారు. వెంటనే అది పోర్టు భూమి అంటే పోర్టు డైరెక్టర్ దగ్గరికి నేను ఫోన్లో మాట్లాడి ఆ డైరెక్టర్ని నాకు అప్రూవల్ కావాలి, ఇన్ని ఎకరాల ల్యాండ్, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది నీకు అని చెప్పి ఇక దాన్ని లైట్గా పలచగా నీళ్లు ఉన్నాయి, దానికి నీళ్లు కట్టేసే పని మొదలుపెట్టారు. మొదలు పెట్టంగానే ఇప్పుడు ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతనున్నాడు, తిరుమాని కృష్ణ భగవాన్ అని కుళ్ళు రవీంద్రకి సొంత మేనత్త మనవడేది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు. మేనమాం కొడుకు. ఆ మేనమాం కొడుకా తేజ? మేనత్త మనవడా? తేజ అనేవాడు మేనమాం కొడుకా మేనమాం మనవడా? కొడుకే. సరే, మేనమాం కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకల నిండి వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని, అంటే భయం, గిలకల నిండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు. గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని, ఇళ్ళు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం ధ్యాస ఉండదు, సోయి ఉండదు.